నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జగద్గురువైన శ్రీకృష్ణ పరమాత్మ ఈరోజు భగవద్గీతను లోకానికి అందించిన రోజు. మానవాళి తరించుట నిమిత్తమై, ముక్తాత్మలు అవుట నిమిత్తమై భగవద్గీతను ఈ లోకాలను పావనం చేయుచున్నటువంటి భగవద్గీతను తన సంకల్పం వల్ల లోకమంతా తరింపచేయాలని భగవద్గీతను లోకానికి 4 వేదముల యొక్క సారాంశము ఉపనిషత్తుల యొక్క సారాంశము భగవద్గీత. కావున ఈ భగవద్గీత సమస్త వేదముల యొక్క సారాంశాన్ని కూడా భగవద్గీత రూపమున లోకానికి అందించిన రోజు ఈరోజు. భగవద్గీత పుట్టినరోజు, భగవంతుని యొక్క శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ముఖపద్మము నుండి ఆవిర్భవించిన రోజు భగవద్గీత పుట్టినరోజు. ఈరోజు అవతరించిన రోజు భగవద్గీత లోకపావని. లోకాలను పావనం చేయటం నిమిత్తమే ఈరోజు భగవద్గీత అవతరించిన రోజు. ఈ భగవద్గీత శ్రీకృష్ణ పరమాత్మ ముఖపద్మము నుండి అవతరించింది. లోకాలను పావనం చేయటం నిమిత్తమే భగవద్గీత కలియుగ వేదము. లోకమును ఈ కలియుగాన్ని పావనం చేయటం నిమిత్తమై, అంటే కలియుగ వేదముని కృత త్రేత ద్వాపరయుగ కలియుగములు 4 యుగాలు, కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము 4. ఆనాడు కృతయుగము నుండి కూడా సూర్యభగవానికి భగవంతుడు ఉపదేశం చేసినట్టు 4వ అధ్యాయంలో చెప్పబడి ఉన్నది. మరి కలియుగము, ఈ కలి ప్రేరణ వల్ల మానవులు కలిపురుషునికి లోబడి, కలి ప్రేరణ వల్ల కలికి దాసులై ముక్తిని పొందకుండా భవసాగరంలో మునుగుచున్నటువంటి మానవులు తరించడ నిమిత్తమై భగవద్గీత ఉపదేశం చేయబడినది. భగవన్ పరమేశాన భక్తిరవ్యభిచారిణి ప్రారబ్ధం భుజ్యమానస్య కథం భవతి హే ప్రభో. ఓ భగవంతుడా, పరమేశ్వర, ప్రారబ్ధ కర్మలలో నిమగ్నుడైనటువంటి మానవులు ముక్తి పొందుట ఎలా, అలాగ భక్తి ప్రాప్తించుట ఎట్లా, వాళ్ళు ఎలా తరిస్తారు స్వామిని భూదేవి శ్రీ మహావిష్ణువును ప్రార్థించింది. అప్పుడు శ్రీ మహావిష్ణువు ప్రారబ్ధం భుజ్యమానోపి గీతాభ్యాసరతః సముక్త సుఖీ లోకే కర్మనానోపలిప్యతే. ఈ భగవద్గీతను ఎవరైతే శ్రద్ధతో భక్తిభావనతో ఎవరు పారాయణ చేస్తారో భూదేవి సమస్త కర్మముల నుండి విముక్తులై ముక్తాత్ములైపోతారు. ఈ భగవద్గీత పారాయణ చేస్తున్నటువంటి పుణ్యపురుషులెల్లరినీ శ్రీ మహావిష్ణువు భూదేవికి ఉపదేశం చేసినటువంటిది భగవద్గీత. అందుకోసము ఈ గీతా పారాయణ చేస్తే చాలు. గీత 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 అంటే త్యాగ పురుషులైపోతారు వాళ్ళు. గీకారం గీకారం త్యాగరూపం శాతు తకారం తత్వబోధకం గీతాజ్ఞానమిదం తత్వం జ్ఞేయం సర్వముముక్షుభిః. మోక్షేచ్ఛ కలిగినటువంటి పుణ్యపురుషులు ఈ గీతాపారాయణ చేస్తే చాలు. గీ అనే అక్షరము, గీత అనే ఒక బీజాక్షరములు, గీ అనే అక్షరములు త్యాగతత్వం, త్యాగత్వాన్ని, త్యాగ స్వరూపమును నీకు ప్రబోధం చేస్తున్నారని వైరాగ్యమును కలిగిస్తుంది. త్యాగమును ప్రబోధం చేయుచున్నది. నీకు త్యాగ స్వరూపుడై భాషించేలాగున అటు దివ్యత్వము ప్రసాదిస్తుంది. గికారము తకారము తత్వజ్ఞానమును ప్రసాదిస్తుంది. ఈ గీత అని స్మరణ చేస్తున్నటువంటి వారికి త్యాగ స్వరూపులై, తత్వజ్ఞాన స్వరూపులై భాషించి ఈ జన్మలోనే తరిస్తారు. గీత మంత్రమునకు అట్టి దివ్యత్వం ఉన్నది. గీత అనే మంత్రాన్ని ఎవరైతే జపం చేస్తారో వాళ్ళందరూ తరిస్తారు.
అందుకోసము ఈ భగవద్గీత పుట్టినరోజు లోకపావని లోకాన్ని తరింపచేయటం నిమిత్తమై భగవంతుని యొక్క ముఖపద్మము నుండి ఆవిర్భవించినది, అవతరించిన రోజు. ఈ భగవద్గీత రణరంగంలో పుట్టింది. గీత పుట్టెను యుద్ధ భూమిలో, గీత పెరుగెను భరత భూమిలో, గీత మర్మము బోధ చేయుచు, గీత చదువుములెమ్ము సోదరా, భగవద్గీత చదువుములెమ్ము సోదరి. ఈ భగవద్గీత యుద్ధంలో రణరంగంలో జన్మించింది, యుద్ధభూమిలో పుట్టింది. గీత పుట్టెను యుద్ధ భూమిలో, గీత పెరుగను భరత భూమిలో. భారతదేశమనగా భక్తి జ్ఞాన వైరాగ్యములందు విహరించువారు భారతీయులు. పవిత్రమైనటువంటి భూమి, వేద భూమి. ఇక్కడ పుట్టి పెరిగి ప్రపంచమంతా వ్యాప్తి పొందినటువంటిది గీతామాత. లోకాలను పావనం చేసినటువంటిది గీతామాత. అట్టి గీతామాత ఆనాడు గీతామృతమును గ్రోలు తరించినారు. ఇప్పుడు కాలక్రమేణా కలిపురుషుని ప్రేరణ వల్ల మానవులు గీతాపారాయణ చేయలేనందువల్ల భవబంధ విముక్తులు కాలేకపోతున్నారు. కావున మీరందరూ కూడా గీతాపారాయణ చేస్తూ 10 మంది ద్వారా చేయిస్తూ అందరూ ఎవరైతే గీతామృతమును గ్రోలుతారో వాళ్ళందరూ తరిస్తారు. కావున మీరందరూ కంకణం కట్టుకొని గీతా ప్రచారమును మీరు చేస్తే చాలు, మీరందరూ తరిస్తారు. విన్నవాళ్ళు తరిస్తారు, పారాయణం చేసిన వాళ్ళు తరిస్తారు. ఈ భగవద్గీతలో ఉన్న దివ్యత్వము అలాంటిది.